పరిశ్రమ చరిత్రలో కొన్ని కాంబినేషన్లు పేరు వినగానే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఇది నిజంగానే సాధ్యమా అనే సందేహాన్ని కూడా రేకెత్తిస్తాయి. అలాంటి అరుదైన కాంబినేషన్లో అభిమానులకు నిజమైన పండుగను అందిస్తాయి. ఇప్పుడు టాలీవుడ్ లో మరోసారి అలాంటి చర్చ మొదలైంది. ఒకరు మాస్ ప్రేక్షకులకు గాడ్ ఆఫ్ మాసెస్ గా నిలిచిన స్టార్ హీరో అయితే మరొకరు క్లాస్, స్టైల్, నటనకు పర్యాయపదంగా గుర్తింపు తెచ్చుకున్న సూపర్ స్టార్. ఈ ఇద్దరు ఒకే సినిమాలో కనిపిస్తే థియేటర్లు పండుగ వాతావరణాన్ని సంతరించుకోవడం ఖాయమనే భావన అభిమానుల్లో ఎప్పటి నుంచో ఉంది. తెలుగు సినిమా చరిత్రను తిరగేస్తే మల్టీ స్టారర్ చిత్రాలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. సీనియర్ తరం ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి మొదలుకొని నేటి తరం రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ వరకు వచ్చిన మల్టీ స్టారర్ సినిమాలు బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే టాలీవుడ్ లో ఎప్పటికీ మర్చిపోలేని స్థాయిలో ఉండాల్సిన ఒక భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకునే దశలోనే ఆగిపోయింది. ఆ సినిమా కనుక తెరకెక్కి ఉంటే అప్పటి సినీ చరిత్రనే మార్చేసేదని ఇప్పటికీ అభిమానులు అనుకుంటున్నారు. ప్రముఖ దర్శకుడు బి గోపాల్ ఓ అసాధారణ ఆలోచనతో ముందుకు వచ్చారు. నటసింహం నందమూరి బాలకృష్ణ, సూపర్ స్టార్ మహేష్ బాబును అన్నదమ్ములుగా చూపిస్తూ ఓ భారీ యాక్షన్ కుటుంబ కథను తెరకెక్కించాలని ఆయన అనుకున్నారంట. బలమైన సెంటిమెంట్, గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సన్నివేశాలు, మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించే సీక్వెన్స్లు, ఇవన్నీ కలిపి ఒక ఫుల్ కమర్షియల్ సినిమాగా ఈ ప్రాజెక్టును ఆయన రూపొందించారట. తెరపై అన్నా తమ్ముడి అనుబంధం, వారి మధ్య ఎమోషన్స్, విలన్స్ తో పోరాటాలు, ఇవన్నీ కలిసి ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంటాయని బి గోపాల్ అంటున్నారు. మాస్ కు మరో పేరు నందమూరి బాలకృష్ణ. ఆయన మాస్ ఇమేజ్ ను ఆకాశానికి ఎత్తిన దర్శకుల్లో బి గోపాల్ ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు టాలీవుడ్ లో ఆల్ టైమ్ రికార్డులుగా నిలిచాయి. లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్ వంటి చిత్రాల నుంచి ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సమరసింహారెడ్డి, బాక్సాఫీస్ ను దద్దరిల్లించిన నరసింహానాయుడు వరకు బాలయ్య, గోపాల్ కాంబినేషన్ అంటేనే మాస్ ప్రేక్షకులకు పండుగ. అయితే ఈ విజయాల మధ్యలో వచ్చిన పల్నాటి బ్రహ్మనాయుడు పరాజయం మాత్రం బి గోపాల్ ను తీవ్రంగా నిరాశపరిచింది. ఆ సినిమా ఫలితం గురించి ఆయన ఇప్పటికీ బాధపడుతూ ఉంటారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతుంటాయి. అయినప్పటికీ బాలయ్య, గోపాల్ మధ్య ఉన్న అనుబంధం మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో బి గోపాల్ తెరకెక్కించిన చిత్రం వంశీ. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా మహేష్ కెరియర్ లో మాత్రం ఒక కీలక మలుపుగా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే హీరోయిన్ నమ్రతా శిరోద్కర్ తో మహేష్ బాబుకు పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే బి గోపాల్, బాలకృష్ణ, మహేష్ బాబు ఇద్దరిని ఒకే సినిమాలో చూపించాలనే ఆలోచనను మరింత గట్టిగా ముందుకు తీసుకెళ్లారు. ఈ సినిమాలో బాలయ్య అన్న పాత్రలో, మహేష్ తమ్ముడు పాత్రలో నటిస్తే తెర ఇక అభిమానులకి సెలబ్రేషనే. కానీ డేట్ల సమస్యలు, అప్పటి మార్కెట్ పరిస్థితులు, నిర్మాణ వ్యయాల భారం వంటి అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పాజిబుల్ అవ్వలేదు. అలా ఒక అద్భుతమైన మల్టీ స్టారర్ ఆలోచన కాగితాలకే పరిమితమైంది. అయితే అభిమానుల అభిప్రాయం మాత్రం వేరేలా ఉంది. ఒకవేళ ఈ సినిమా పట్టాలెక్కి ఉంటే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు కంటే ముందే టాలీవుడ్ లో అతిపెద్ద మల్టీ స్టారర్ గా చరిత్ర సృష్టించేదని ఇప్పటికీ వారు నమ్ముతూ ఉంటారు. ప్రస్తుతం పరిస్థితులు చూస్తే బాలకృష్ణ వరుస విజయాలతో మళ్ళీ తన మాస్ స్టామినాను ఘనంగా నిరూపిస్తున్నారు. వయసు పెరుగుతున్నా ఆయనలోని ఎనర్జీ మాత్రం తగ్గడం లేదు. మరోవైపు మహేష్ బాబు పాన్ వరల్డ్ స్థాయిలో అడుగులు వేస్తున్నారు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్టులో ఆయన నటిస్తున్నారు. రుద్ర అనే శక్తివంతమైన పాత్రలో మహేష్ కనిపించనుండగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది. 2027లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి.